వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు ఎన్నోసార్లు కోరినా ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సైతం బీఆర్ఎస్ అమలు చేయలేదన్నారు. ఒకవేళ ఈ పథకాన్ని అమలు చేసి ఉంటే కోవిడ్ వ్యాధికి కాకుండా మిగతా వ్యాధులకు సైతం చికిత్సకు ఎంతో సహాయకారిగా ఉండేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 60% నిధులు అందజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40% నిధులు ఇచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టడం జరిగిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 60% నిధులు ఇస్తున్న ఆరోగ్యశ్రీ బ్యానర్పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డు, ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో విజయవంతంగా 9 సంవత్సరాలు నిరంతరంగా ఆ స్కీము 5 లక్షల స్కీము 9 సంవత్సరాలలో పేదలకు మధ్యతరగతి వాళ్లకు అంటే 45 లక్షల రూపాయల కార్పొరేట్ లెవెల్ వైద్యం అందింది. ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేక కారణాల వల్ల ఒడిదొడుకులకు ఎదుర్కొని గత ప్రభుత్వము ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అవన్నీ కూడా స్టడీ చేసి ఈ 10 లక్షల స్కీమ్ని ఒక ప్రణాళికబద్ధంగా విజయవంతంగా ముఖ్యంగా పేదలకు మరియు మధ్యతరగతి వాళ్లకు మీరైతే కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో మెరుగైన వైద్యం అందేటట్లు చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 10 లక్షల రూపాయల్లో సుమారు 60% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. తొలిసారి జిల్లాలో అడుగిడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. పండగ వాతావరణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ఆదివారం
తొలిసారి జిల్లాకు విచ్చేయగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. జై కాంగ్రెస్, భూపతి రెడ్డి జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా చంద్రాయన్పల్లి వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి తెలంగాణ అమరులకు ఆయన నివాళులర్పించారు. అంతేగాక నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందల్వాయి టోల్గేట్ వద్ద అపూర్వ స్వాగతం పలికారు. ఆయనను శాల్వాలు, పూలమాలలతో సన్మానించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత భారీ బైక్ ర్యాలీతో డిచ్పల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. నాగాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను గజమాలతో సన్మానించారు. కార్లు, బైకులు ర్యాలీతో బస్టాండ్ వరకు చేరుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని అమలుకు తీసుకురాగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి డిచ్పల్లి బస్టాండ్లో బస్సుకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అదే బస్సులో డిచ్పల్లి వద్ద గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదిన కానుకగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన వేళ 2 గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేస్తున్న అవినీతిని సహించలేక 3 ఏళ్ల ముందే ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలివేసి ప్రతిపక్ష పాత్ర పోషించానని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అయ్యానని, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసి పంట దిగుబడులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామని తీపి కబురు వినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, అమృతాపూర్ గంగాధర్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంచెట్టి గంగాధర్, ముక్క గంగారెడ్డి, శ్యామ్సన్, ధర్మాగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, నవీన్ గౌడ్, బుసా సుదర్శన్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా సాధికారిక 11 మంది మన మంత్రులు దానిపై మరి కాంగ్రెస్ పార్టీ అంటే మహిళా పక్షపాతి సోనియా గాంధీ గారు మహిళలు కాబట్టి మరి వాళ్ళు మీ పక్షాన్ని ఆలోచించి నేను ఎన్నికల సమయంలో చెప్పినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఎక్కువ మంది మహిళల సాధికారికతలు ఉన్నాయి. అయితే ఇవాళ 2 రోజుల సమయంలోనే మేము 2 పథకాలు అమలు చేసి చూపించి ఇవాళ ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో నిన్న చూసాను వీడియోలు. మొట్టమొదటిసారిగా మహిళలు రోడ్డు మీద డాన్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మహిళల యొక్క ఆనందమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి మహిళలు ఎక్కడైతే కన్నీరు పెడతారో అక్కడ మంచిది కాదు. మరి పోయిన ప్రభుత్వం మహిళలు ఇంత ఇబ్బంది పెట్టారో మీకు అందరూ కూడా తెలుసు. అంగన్వాడీ టీచర్లతో నేమి, ఆశా వర్గాలతో నేమి రకరకాలుగా చూసిన మహిళలకు చెప్పిన స్కీమ్లన్నీ కూడా మరి చేయలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యక్ష సాక్షాత్ చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తామని. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్త జనులతో సందడిగా దర్శనమిచ్చింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వాతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఆదివారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించి ఆలయంలో ఆసీనులను చేశారు.
కళ్యాణం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘాలు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ విషయంలో వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం వారిదని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సంఘాల్లో రాజకీయ ప్రమేయంతో ఆయా సంఘాల సభ్యులందరికీ తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన హితవు పలికారు. బోధన్లో కమ్మ సంఘం సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారితే ప్రమాదం సంభవిస్తుందని ఆయన అన్నారు. కుల సంఘాలపై రాజకీయ ముద్ర పడడం మంచిది కాదని తెలిపారు. సంఘ సభ్యులు ఎవరి వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఏ రాజకీయ పార్టీలోనైనా ఉండవచ్చని, కానీ కులాలకు రాజకీయ రంగు పులుముకుంటే ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరగదని ఉద్బోధించారు. ఆచార్య రంగ కాదు, ఆనాడున్నటువంటి బాగా పాతుకుపోయిన వ్యవస్థలో బ్రాహ్మణికం అనే పేరు మీద కొన్ని వర్గాలకే ఉంటే దాన్ని పోరాడినటువంటి రామస్వామి నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళ స్ఫూర్తి మనకి, కమ్యూనిస్టులుగా రాడికల్స్గా ఉన్న వాళ్ళ స్ఫూర్తి మనకే అనే మాట ఒకటి చెబుతూ రాజకీయాల స్ఫూర్తికి మనం తీసుకున్నాం తప్ప రాజకీయ పార్టీలకు అంకితం కాకూడదని మరొకసారి చెబుతూ, నేను వేదిక మీద రాజకీయాలు మాట్లాడినా కానీ ఇదే వేదిక మీద అన్ని పార్టీలకి ఓట్లేసిన నాయకులు ఉన్నారు. ఎవరిని తప్పట్టేది లేదు. గెలుపు అక్కడొకటి ఇక్కడొకటి, పక్కన నిజామాబాద్లో ఒకటి, ఇక్కడొకటి నిజామాబాద్లో 3 పార్టీలు, వాళ్ళ స్వేచ్ఛ. ఇందాక ఎవరో చెప్పినట్టు ఎవరు గెలిపించామనేటువంటి విరవిగితే తప్పు. గెలిపించేది ఓడించేది ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి జరిగిపోతాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎంత విర్రవీగినా మహామహులకి, ఇందిరాగాంధీకి, ఎన్టీ రామారావు గారికి తప్పనటువంటిది అని అర్థం చేసుకుంటే సుఖపడతాం, సంతోషపడతాం. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కళ నిజం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇవి స్వాగతించాల్సిన శుభ గడియలని ఆమె పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కళ నిజం కాబోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో రాముల వారిని ప్రతిష్ఠించే గర్భగుడి ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను పోస్టుకు జత చేశారు. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కళ నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ గడియలు అని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. కర్ణాటకలో మాదిరి కాకుండా నిరంతరం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఆయన కోరారు.
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని అధికారులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ప్రయాణికులతో కాసేపు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నగరంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మహిళా సోదరీమణులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ స్కీమ్ని ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం లాగా కాకుండా నిరంతరం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన అన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా ప్రజలకు సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సాయన్న, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ మహిళా మనులకు ఆర్టీసీ బస్సులలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం తెలంగాణ మొత్తంలో. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. మేము ఒకటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది పకడ్బందీగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని. కర్ణాటకలో మొట్టమొదటగా ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని సమస్యలు తలెత్తినాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మహిళా మనులకు మీరు ఇచ్చిన వరము దాన్ని సాఫీగా పకడ్బందీగా నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఓటమి పాఠం నేర్పిందని, నైతికంగా గెలుపు మనదేనని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రవాహం వల్ల ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎలాంటి కష్టం రానివ్వనని ఆయన భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని లలితా గార్డెన్స్లో ఆదివారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటమి పాఠం నేర్పిందని, నైతికంగా గెలుపు మనదేనన్నారు. ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రవాహం వల్ల ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమ ధన సంపాదన ప్రజలపై వెదజల్లి గెలిచిందని, అమాయక ప్రజలు డబ్బుకు మోసపోయారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని, కార్యకర్తలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మోసం చేసిన ఇంటి దుష్టశక్తులను వదిలిపెట్టేది లేదని సునీల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతా ముఖ్యమంత్రికి తెలుసని, వాళ్ల పని ఆయనే చూసుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అవిశ్రాంతంగా పనిచేసిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించే పనిలో కార్యకర్తలు నిమగ్నం కావాలని, గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట అభివృద్ధి పనులను తెచ్చుకుందామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యం మనదే, ప్రభుత్వం మనదే. రేవంత్ గట్టి ధైర్యం ఇచ్చి నాకు, నీవు ఏం కాదు, నేను బాధపడకపోయి నువ్వు బాధపడకు, నీ ఓట పెట్టేదో నాకు తెలుసు. నాకంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక్కరోజు వరకు కూడా నువ్వు అద్భుతమైనటువంటి మెజారిటీతో ఉన్నావు. కానీ కొద్దిగా వేలు మనం 20-30 వేలతో గెలిచినామంటే ఈరోజు ఎవరు తీసిచ్చేవారు కాదు. కానీ 2-3 వేలతోనే ఓడిపోయిన కనుక ఈ నిందలన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఎవరైతే ఈ 2-3 వేలలో వాళ్ళని ఎవరైతే 2-3 వేలలో ఓట్లను చెప్పినామో ఈ పార్టీలో మేమే తీరదని చెప్తున్న వారికి స్థానం ఇవ్వతున్నాం. మేమే పార్టీని నడిపిస్తున్నాం. పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. పార్టీకి వారి కాంట్రిబ్యూషన్ లేదు కనుక, పార్టీకి వారు ఏం చేయలేరు కనుక, ఓడగొట్టని మాత్రం చెప్తలే, వారు కాంట్రిబ్యూషన్ చేయలేరు కనుక అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండి మన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని కాపాడుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా ఏదున్నా ఎప్పుడన్నా నా ఇంటికి రావచ్చు. నేను ఎప్పుడు వస్తా, ఎప్పుడు పోతా అనేది మీకు వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. దయచేసి మనందరం కూడా వాట్సాప్ మెసేజెస్ ద్వారానే మన ప్రోగ్రామ్ నిర్ణయించుకుందాం. మీరు నాకేదైనా తెలియాలన్నా ఒక మెసేజ్ పెడితే నేనే మీకు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తా. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ రోగులతో మర్యాదపూర్వకంగా మెలగాలని బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి 10 లక్షల వరకు కవరేజ్ ని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. బోధన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆర్డీఓ రాజాగౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. రోగులకు సౌకర్యాలు పెంచడంతో పాటు వారికి నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. చావు బతుకుల్లో ఉన్న వారికి ప్రాణం పోయడం కేవలం వైద్య సిబ్బందితోనే సాధ్యమని ఆయన అన్నారు. అందుకే వైద్య సిబ్బంది రోగుల పట్ల సానుకూలంగా ఉండాలని, సేవా నిరతితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మా శరత్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉండకూడదు నిర్లక్ష్యం అన్నట్టు. ఎందుకంటే మనుషులకు సంబంధించినటువంటి ప్రాణాలతో వ్యవహారం కాబట్టి ఎంతో ఆశతో వస్తారు. ఎవరైనా కూడా, ఎంత స్థాయి అధికారి అయినా, ఎంత సాధారణ ప్రజలైనా కూడా నాకు జ్వరం వచ్చిందంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోతాం. మీరు కనిపించేటువంటి దేవుళ్ళు డాక్టర్ల కంటే మీరు సిస్టర్స్ ఇక్కడ ఉండే వాళ్ళే ఎక్కువ సర్వీస్ చేస్తారు. 90% మీరే చేస్తారు. వచ్చే వాళ్ళకి హ్యూమన్ టచ్ తోటి సర్వీస్ చేయండి. సో మీరు హాస్పిటల్ అంటే, బోధన హాస్పిటల్ అంటే వెళ్తే మంచిగా చూసుకుంటారు, మంచిగా చేస్తారు అనేటువంటి పేరు తెచ్చుకోవాలి. ఇరుగు పొరుగు వారికి కానీ ఈ స్కీమ్ గురించి ఎన్లైట్ చేసేసి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా సిబ్బందిని కూడా, హాస్పిటల్ సిబ్బందిని కూడా ఇందాక నాకంటే ముందు మాట్లాడిన శ్రోతలు కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పారు. గతంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా ఉండేటువంటి సిబ్బంది వచ్చేటువంటి ఎవరైతే హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వస్తారో వాళ్ళతో మర్యాదపూర్వకంగా ఉండాలి. అదేవిధంగా మీ స్థాయిలో మీరు చేయగలిగేటి మీరు సర్వీసెస్ అందించండి. ఒకవేళ చేయలేకపోతే పై హాస్పిటల్కి రిఫర్ చేయడమా. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 2 గ్యారంటీ పథకాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. తాను జీవన్ రెడ్డి లాగా తప్పుడు పనులు చేయనని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక జీతగానిగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం అమలు తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆర్మూర్ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం అమలు తీరును పరిశీలించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని ప్రభుత్వం 10 లక్షలకు పెంచిందని తెలిపారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సైతం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి ఓడిపోవాలని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కంకణం కట్టుకుని ఓడించారని, ఫ్రీ బస్ ప్రయాణం చేసి మొక్కులు తీర్చుకోవాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరునికి గుణపాఠం చెప్పామని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను సైతం మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడించిన ప్రజలపై పగ తీర్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ పని చేశాడని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది ప్రభుత్వం. దయచేసి పేదలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి జబ్బున్నా 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము చెప్పినట్లు గవర్నమెంట్ మేము అధికారులు చెప్పినట్టు ఆ 10 లక్షల రూపాయలు మీరు ఎక్కడ కూడా పేదవాళ్ళు చింతించద్దు, ఎంతపడవద్దు. బీమారు పడ్డారు, జ్వరం వచ్చింది, ఎటువంటి పెద్ద రోగం 10 లక్షల వరకు వెళ్ళండి, హాయిగా హాస్పిటల్లో చేయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. రెండోది, ఈరోజు గవర్నమెంట్ ప్రకారంగా మహిళలకు ప్రయాణం దాన్ని మొదటిసారిగా ఆ మహిళల్లో ఆ ఆనందం ఉన్నాను. నేను మహిళలందరూ కూడా ఈ రకంగా ఒకటి విన్నపం ఏంటంటే, అమ్మ ఏ మొక్కులు అయితే మిగిలి ఉన్నాయో ఆ మొక్కులన్నీ తీసుకోండి. అంటే దేవుళ్ళ మొక్కులు, ఆ మొక్కులు, ఏ మొక్కులు ఉంటాయి. మీరు ఇంకా మీ బంధువుల ఇళ్ళకి పోవాలా, ఇన్ని రోజులు ఇంకా ముందు ఆర్డర్ డబ్బు ఉన్నదో లేదో, 10 రూపాయలు 100 రూపాయలు, ఆ 100 రూపాయలు ఉంటే 100 రూపాయల దగ్గర ఖర్చులకు ఉపయోగించుకోండి. కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళలు మీ అందరికీ చెప్తున్నా, దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరి ఉచిత బస్సు ప్రయాణం చేయండి. చేసి మీ ఎక్కడెక్కడ మీ బంధువులు ఉంటారు, మరిచిపోయిన బంధుత్వాలు అన్నీ కలిసిపోండి. మీకేం ఖర్చు లేదు. బస్సులో ఆగి ప్రయాణం చేయండి. మేనత్త ఇంటికాడ దిగండి, మేనమామ ఇంటికాడ దిగండి, పెద్దనాన్న ఇంటికాడ దిగండి. హాయిగా ఎక్కడ నిల్లండి. రాష్ట్రంలో బంధుత్వం ఉంటే ప్రశాంతంగా పోయి బంధువులం కలండి. పోయి ఇంకేదైనా గుళ్ళు ఉంటే మధ్య దర్శనం చేసుకోండి, గోదావరి ఉంటే స్నానం చేయండి. అన్నీ జిందా తెలిసినంతలాగా అన్ని పనులు చేసుకోండి అమ్మా, ప్రాబ్లం లేదు. రాత్రైందంటే చాలు ఆ గ్రామాల్లో లారీల మోతలు హోరెత్తుతున్నాయి. రోడ్లపైకి జనం వెళ్లాలంటేనే వాటి వేగంతో వెనకడుగు వేయాల్సిందే. బోధన్ నియోజకవర్గంలోని మంజీరా నది తీర ప్రాంతాల్లో నిత్యం ఇదే తంతు. అక్రమ ఇసుక రవాణా వ్యవహారాన్ని నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చేతులెత్తేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధన్ నియోజకవర్గంలోని మంజీరా నదిలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ ఇసుకను అక్రమార్కులు రాత్రైందంటే చాలు జేసీబీల సహాయంతో లారీల్లో యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాలూర మండలంలోని సిద్దాపూర్ సమీప ప్రాంతం నుండి నిత్యం ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకుల కన్నుసన్నల్లో ఈ ఇసుక బాగోతం నడుస్తుంది. వారికి రెవెన్యూ, పోలీసు, భూగర్భ జలాల అధికారులు వంత పాడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. రాత్రైందంటే చాలు రెంజల్, సాటాపూర్, నవిపేట్ ప్రాంతాల మీదుగా ఇసుక లారీలు అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో రాత్రైందంటే చాలు ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎక్కడ ఏ వాహనం తడిమి వస్తోందని జంకుతున్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాల్సిన అధికారుల తనిఖీలు లేకపోవడం విడ్డూరం. అంతేకాకుండా పరిమితికి మించి లోడుతో వెళ్తున్న లారీల వల్ల కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ దెబ్బతిన్న రోడ్లపై ద్విచక్ర వాహనాలతో వెళ్లాలంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందోనని ప్రజలు వాపోతున్నారు. ఈ ఇసుక అక్రమార్కుల బాగోతాన్ని కొత్త ప్రభుత్వంలోనైనా అరికట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతోంది. చేసిన పనులకు తగిన కూలీ డబ్బులు చెల్లించాలని రెంజల్ గ్రామ సభలో కూలీలు కోరారు.
రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పి సాయిలు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఈజీఎస్ కూలీలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. చేసిన పనులకు సంబంధించిన డబ్బులు రావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు పనులు చేస్తే ఇంకొకరి పేరుపై బ్యాంకుల్లో పోస్టాఫీస్లో డబ్బులు వచ్చాయని వాపోయారు. ఈ సమస్యలపై ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ను వివరణ కోరితే తనకేం సంబంధం లేదని కలెక్టర్ వద్దకు పీడీ వద్దకు వెళ్లమని చెప్తున్నాడని వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ పనులు చేసిన వారికి వారి ఖాతాల్లో డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రమణ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఆడిట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల్ బాగేపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరము నిర్వహించేటటువంటి సామాజిక తనిఖీ, ఉపాధి హామీ పనులకు సామాజిక తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో కొన్ని సమస్యలు డబ్బులు రాకపోవడం కానీ ఇంకా వేరు సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి మన సెక్రటరీ గారు, తర్వాత బీఆర్పీ గారు, ఏపీఓ గారు మరియు గ్రామ ప్రజలంతా పాల్గొన్నారు. పలు సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మేము వీళ్ళ పరిధిలో పరిష్కారం చేసి ఈ సభను ముగించడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మొదటగా 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ తెలిపారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మొదటగా 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్ అన్నారు. ఆదివారం భీమ్గల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ దవాఖానాలో ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల సహాయం పెంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత మహిళలతో బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 ప్రస్తుతం ప్రారంభించామని, మహిళలు బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు జై నర్సయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను రానున్న 100 రోజుల్లో అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంట రమేష్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ అత్యవసరం సమావేశం నిర్వహించారు. డ్యాన్స్ అసోసియేషన్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించడం జరిగింది. సంస్థ గౌరవ సలహాదారులైన పసునూరి వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి నెల తమ డ్యాన్స్ అసోసియేషన్ నుండి కార్యక్రమాలు నిర్వహించాలని, ఫిబ్రవరి నెలలో ఓ పెద్ద ఎత్తున డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క డాన్సర్కి మరియు డ్యాన్స్ మాస్టర్స్కి ఫిబ్రవరి నెలలో అసోసియేషన్ ఐడి కార్డులను అందజేస్తామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తోగటి ఆనంద్ బాబు, తోట సతీష్ తెలిపారు. సంస్థలో సభ్యునిగా కొనసాగుతున్న డాన్సర్స్ ఎవరైనా తమ సొంతంగా డాన్స్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న వారికి అసోసియేషన్ నుండి అసోసియేషన్ గుర్తింపు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గంతో చర్చించారు. మానవ సేవయే మాధవ సేవ సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల అర్బన్ ఉమెన్స్ షెల్టర్ పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో 20 మంది మహిళలకు టిఫిన్ బాక్సులు అందజేశారు. అనంతరం రోడ్డు పక్కన నివసించే అనాథలకు చలిగా ఉన్నందున 30 రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవలో అధ్యక్షులు వంగల రమణాచారి, సెక్రటరీ ఏ లక్ష్మణ్, కోశాధికారి సిహెచ్ భూషణ్ చారి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానని మీ భారతీ న్యూస్.